రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. తిమ్మాపురం గ్రామంలో కాలువ పూడికెత్తీత పనులను ఎమ్మెల్యే నానాజీ కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. తిమ్మాపురం గ్రామంలోని ఆవు భూమిలోని మురికి నీరు దిగువకు వెళ్లక సుమారు 240 ఎకరాల సాగు భూమి సన్నకారు రైతులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని తిమ్మాపురం గ్రామం జనసేన పార్టీ గౌరవాధ్యక్షులు మాధవరపు తాతాజీ స్థానిక జనసేన నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని రాగా వెంటనే స్పందించి ఆదివారం కాలువ పూడికెత్తీత పనులు ప్రారంభించి పనులను నేడు పరిశీలించి సాగు కోసం ఏలేరు నుండి రావాల్సిన నీటి కోసం రైతులు తెలుపగా ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి తక్షణమే నీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనికి స్థానిక రైతులు పెద్దలు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, గ్రామ ప్రజలు, రైతులు, పెద్దలు పాల్గొన్నారు. రాణిపేట, వలసపాకల, వాకలపూడి, గంగరాజ్ నగర్ మీదుగా అలాగా పల్లవరాజ్ నగర్ మీదుగా ఉప్పుటేరులోకి వచ్చింది. ఈ చుట్టుపక్కల ఎక్కడన్నా ఒక చుక్క నీరు పడితే ఆ కాలంలోకి వచ్చి ఆ కాలం ఉప్పుటేరులోకి కలిసింది. ధర్మిల చాలా అక్రమదారులు దాని మీద ఇల్లు కట్టేసాడు, దౌర్జన్యంగా ఆక్యుపై చేసేయడం జరిగింది. అప్పట్లో దాని మీద యాక్షన్ తీసుకుందామంటే కాకినాడ ఆనాటి శాసనసభ్యుడిని దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి వాడు స్వయంగా ఒక దొంగ ల్యాండ్, ఆల్టర్నేటివ్ ల్యాండ్ చూపించి ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర అది ఏదైతే జేఎన్టీయూ రిజెక్ట్ చేయబడ్డదో ఆ జేఎన్టీయూ రిజెక్ట్ చేయబడ్డటువంటి రిజెక్ట్ చేయబడ్డ ల్యాండ్ చూపించి ఈ ఇరిగేషన్ ల్యాండ్ తీసుకుని దాని మీద లేఅవుట్ వేసి మొత్తం మీద అతను వాళ్ళ బావగారు కలిసి లేఅవుట్ వేసేసి ఎవరైనా మాట్లాడకుండా చేసిన రోజుల్లో వాళ్ళు చేసిన పని ఏంటంటే లేఅవుట్ కూడా వేసింది. అప్పట్లో బోస్ గారు దీని మీద ప్రయత్నం చేశారు, కానీ మధ్యలోనే ఆయనకి ఏదో పార్టీ నుంచి ఒత్తిడి వస్తే ఆయన ఆగిపోవాల్సి వచ్చింది. అప్పట్లో రోసయ్య గారి దగ్గరికి వెళ్ళి నేను విన్నపం చేస్తే రోసయ్య గారు వెంటనే దాని మీద నివాస కమిటీ అని చెప్పి ఒక నివాస కమిటీని వేశారు. తర్వాత దాని మీద కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో దాన్ని అలా నివాస కమిటీ ముందుకు సాగలేకపోయింది. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం మైనార్టీ ప్రభుత్వంలో ఉండేవాళ్ళు కొంతమంది అవసరాల రీత్యా కొన్ని చేశారు మొత్తం మీద. కాబట్టి ఖచ్చితంగా అది నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా నేను కూడా తప్పు చేసినట్టే లెక్క. ఎందుకంటే ఆ మేరకు ఒత్తిడి నేను ముఖ్యమంత్రి ఇవ్వలేకపోయాను. నేను ఒక ముఖ్యమంత్రి వేసిన కమిటీని ఇంకో ముఖ్యమంత్రి ఎదురుకు తీసుకెళ్ళినప్పుడు నేను కూడా దాన్ని చేయలేను. ఇప్పుడు మొన్న ఆ నివాస కమిటీ గురించి ఎదుగుతూ ఉంటే ఈవేళ ఆ నివాస కమిటీ అన్నది ఉన్నట్టు ఒక ఫైలే కలెక్టర్ ఆఫీస్లో దొరకట్లే. అంటే ఈ చంద్రశేఖర్ రెడ్డి మళ్ళీ మొన్న పరిపాలనలో ఉన్నప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో ఆ నివాస కమిటీ యొక్క ఫైల్ని తుడిచివేశారు. అనేక ఫైల్స్ ఈవేళ తుడిచివేయబడ్డాయి. అనేక చరిత్రలు జీవిత చరిత్రలు కలెక్టర్ ఆఫీసులో కానీ, ఎంఆర్ఓ ఆఫీసులో కానీ